ఏ విషయంలో కూడా వివరించకపోగా ముఖ్యంగా శాంతి భద్రతల విషయాలలో చాలా కఠినంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉండాల్సినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దిగజారిపోయి రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కూటమికి సంబంధించినటువంటి వెన్నుపోటు పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఒక రాజ్యాంగేతర వ్యక్తుల్లాగా వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థని చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తూ అమాయకుల పైన విరుచుకుపడుతున్నారు. ఎవ్వరికి కూడా చట్టం పైన గౌరవం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ చేతిలోకి తీసుకొని వీళ్ళు ఏం చెప్తే శాసించే విధంగా పోలీసు అధికారులకు ఆదేశిస్తున్నారు. గతంలో పోలీసులు ఎవరైనా కూడా గౌరవించేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తూ ఎస్ఐల దగ్గర నుంచి హోంగార్డుల దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ నుంచి డిఎస్పీలు ఎస్పీల వరకు కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి భాష వాడుతూ వాళ్ళని ఏకవచనంతో పిలుస్తూ ఆదేశాలు జారీ చేస్తూ హుకుములు జారీ చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్ళు చట్టాన్ని బాధ్యతగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా వాళ్ళు కూడా తొత్తులుగా మారిపోయి కొంతమంది పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో విఫలం కావడానికి కారకులు ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు, వాళ్ళ మాటలు వింటున్నటువంటి పోలీసులు దొంగ కేసులు బనాయించడం, ప్రశ్నించిన వాళ్ళని వేధించడం, ఇది వీళ్ళు చేస్తున్నట్టు పనులు. రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితులు దిగజారిపోయినాక ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచన చేస్తున్నారంటే మీరేమైనా చేసుకోండి, మాకు నెలల ఈ కమిషన్లు వస్తే చాలన్నటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇసుక నుంచి మట్టి నుంచి ఆఖరికి ఈ దొంగ కల్తీ మద్యం నుంచి భూముల దగ్గర వరకు అన్ని విషయాలలో జోక్యాలు చేసుకొని అమాయకులను వేధిస్తూ హక్కులున్న వాళ్ళను వాళ్ళ హక్కులను హరింపజేస్తూ రికార్డ్స్ కూడా ట్యాంపరింగ్ చేసి అధికారులతో లాలుచిపడి కొంతమంది రెవెన్యూ అధికారులతో వేధిస్తూ లేకపోతే కేసులు పెడతామని మళ్ళీ పోలీసులు దానికి వాడుకుంటూ ఈ రకమైనటువంటి పాలన కొనసాగిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక సామాన్య మానవుడికి కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారే ఇట్లా ఈ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒక ఏజెంట్లుగా మారిపోయి వ్యవహరిస్తుంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలన్నటువంటి ఆదేశాలు తీసుకొని వాళ్ళు చెప్పినవి పాటిస్తూ చేస్తుంటే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని న్యాయం చేయమని అర్చించాలి? ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. కళ్ళు తెరవండి. మీ పై అధికారులు కూడా వాళ్ళు కక్కుర్తి పడి లాలుచిపడి ఆదేశాలు ఇచ్చినా వాళ్ళని ప్రశ్నించండి. మన బాధ్యత ఇది కాదు, మనకున్నటువంటి ఈ చొక్కా కానీ మనం వేసుకున్నటువంటి టోపీ కానీ మనం పట్టుకున్నటువంటి లాఠీ కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, రాజ్యాంగంలో ఒక విశిష్టత వాల్యూ ఉంది. ఏ రకంగా అయితే ఆరోగ్యం బాలేని వాడుకు వైద్యుడు ఎలా దేవుడు అవుతాడో ఈ సమాజానికి దేవుడు పోలీసు అధికారి. వాళ్ళు సక్రమంగా లేనప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. నిన్న చూస్తే ఒక శాసనసభ్యుడు అయి ఉండి శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ సీనియర్ శాసనసభ్యుడు అయి ఉండి తప్పతాగి ఒక ఇంటికి వెళ్లి దాడి చేసిన విధానాన్ని సీసీ కెమెరాలలో వచ్చినాయి, రికార్డింగ్ చాలా వీడియోస్లో కూడా మనం చూస్తున్నాం. ఎలా దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఆ చేసినటువంటి తప్పును స్వయంగా ముఖ్యమంత్రి గారు చూసి నెక్స్ట్ డే ఉదయం ఆ ఎమ్మెల్యేను మందలించో లేకపోతే మామూలుగా చూస్తుంటాం ఏదనంటే చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, కనీసం ఆ వార్త కూడా లేకుండా ఆయన లోపల ఆగ్రహం వ్యక్తం చేయకపోయినా రాస్తా అంటే కొన్ని ఎల్లో మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. అది కూడా లేకుండా ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్లి దాడి చేయబడ్డాడో ఒక లాయర్ అడ్వకేట్ అనే వ్యక్తిని తనని కేసులో పెట్టించి వీళ్ళను ఫ్రీగా వదిలేయటం ఏ రకంగా ఏ మెసేజ్ ఇస్తుంది చెప్పండి? రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యవహారాలలో ఇటువంటి ఎన్నో జరిగినాయి. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటిది. ఏ రకమైన మెసేజ్ ఇస్తారు చెప్పండి? ఎందుకనంటే ఒక సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం ఇంకా దానికి లోతుకెళ్ళి మాట్లాడితే బాగోదు. కానీ జరిగినటువంటి సంఘటన ప్రజల్లోకి ఈరోజు ప్రతి సోషల్ మీడియాలో కానీ ప్రతి టీవీలలో కానీ వస్తున్నటువంటి ఆయన మాట్లాడుతున్న విధానం కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని కానీ పోలీసులు తీసుకెళ్లి
పోలీసులతో పాటు వెళ్ళి ఆ ఇంటిపైన దాడి చేసేటువంటి విధానాన్ని చూసిన తర్వాత ఇంకేమన్నారు చెప్పండి? అది కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? దాని గురించి మాట్లాడరా? నాకు దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తిని, నేను భగత్ సింగ్ను, నేను చెగువేరాను అని ఎగురుతుంటాడు ఒక పెద్ద మనిషి ఆయన. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఆయన దేన్ని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించాలనుకునేది ఒక్కటే. ఆయన ప్రశ్న అంటే ఏంది గుర్తుకొస్తుందంటే, జగన్ ఊరికి అడుగుతూ ఏదోటి, జగన్ ఏం చేసినా, మంచి చేసినా జగన్ ఒక్కరిని ప్రశ్నించేదే నా నైజం, ఇంకా మిగతాది ఏది కాదు అనుకున్నటువంటి నిర్ణయానికి వచ్చాడేమో కానీ, ఢిల్లీలో దేశ సమగ్రత గురించి, భవిష్యత్ తరాల గురించి, వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. మరి ఆయన నోరు ఏమైపోయింది? ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల దగ్గర నుంచి కూటమికి సంబంధించి భాగస్వామ్య పార్టీలో శాసనసభ్యులు రోడ్లో విచ్చలవిడితనంగా వ్యవహరిస్తూ, రౌడీలు గూండాల్లాగా వ్యవహరిస్తూ, దోచుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా అంటే ప్రశ్నించకుండా ఎందుకున్నారు? ఆయన కనపడలేదా? కనపడినా కూడా కనపడనట్టు నటిస్తూ, ఇంకా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకుంటూ, ఇంకా ఇప్పుడు కూడా వైసీపీని, జగన్మోహన్ గారిని తిట్టడమే నా ధ్యేయం అనుకుంటూ మాట్లాడుతుంటాడు ఆయన. విచిత్రమైనటువంటి స్వభావం. రేవంత్ రెడ్డి మంచివాడు, కాంగ్రెస్ అంతు చూస్తా, కాంగ్రెస్ నన్ను ఆపుతుందా అంటాడు. అదేంది ఆయన రేవంత్ కాంగ్రెస్ ఒకటే కదా అని చెప్పి ఆశ్చర్యపోతే, అది ఏం స్టాండ్ తీసుకుంటాడో, దేని గురించి ఏం చెప్పాలనుకుంటాడో ఆయనకే క్లారిటీ ఉండదు. లాబీలకు అలవాటు పడితే ఇలాగనే ఉంటాయి, మన భాషలో క్లారిటీ ఉండదు. లాలూచీలకు లాబీలకు అలవాటు పడితే ఇలాగే ఉంటుంది. దానికి అలవాటు పడినవాడు దేనైనా ప్రశ్నిస్తాడు. అదే ఆయన నేర్చుకోవాలి. ఇష్టానుసారం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఒక పక్క శాసనసభ్యుడు అర్ధరాత్రిపై తన పైన ఏమైనా ప్రశ్నించిన వారి పైన స్వయంగా వాళ్లే మద్యం సేవించి దాడులు ఒక పక్క నిర్వహిస్తూ ఉంటే, మరొక పక్కన అంటే ఇక్కడ వ్యక్తులను కాదు, ఆ వ్యక్తి ఎవరా ఏముందా అన్నది పక్కన పెట్టేస్తే, నిన్న కూడా చూసాం ఒక అతను సాయి కృష్ణ అంట, ఒక అతని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఆ తల్లి వాపోతుంది. అతను ఏమయ్యాడు, లాకప్లోకి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగింది అతను చూపించండి అని అంటే ఇంతవరకు మాట లేదు. కోర్టు ఆదేశాలు ఇస్తే మేము వెతుకుతున్నాం ఆ మనిషి కోసం అటువంటి తీసుకొని 2 వారాలు వాయిదా తీసుకున్నారు కోర్టులో. నాకు ఆశ్చర్యకరంగా ఉందండి. ఒక మనిషిని లాకప్లోకి పోలీసు కస్టడీలోకి తీసుకొని లాకప్లోకి పెట్టి మాకు తెలియదు ఎక్కడికి పోయాడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటే, ఈ వ్యవస్థని మేము ప్రశ్నిస్తున్నాం. అతను ఎటువంటి వాడు ఏమో అన్నది మాకు అనవసరం, మాకు తెలియదు. వ్యవస్థలో లోపాలను చూస్తున్నాం. చూస్తే ఆ మనిషిని కొట్టినటువంటి ఫోటోలు కొన్ని రిలీజ్ చేశారు. కాళ్లకు గోర్లు బెరికేసేసి మనిషిని దారుణాతి దారుణంగా ఇటువంటివి చేస్తే ఈ వ్యవస్థల్లో ఏం సంకేతం ఇస్తామండి? వ్యవస్థలు అటువంటిది ఎందుకు పెట్టుకున్నాము? ఇక వ్యవస్థలు అన్నది అవసరం లేదు, ఈ వ్యవస్థలతో పని లేదు, మా సొంత రాజ్యాంగంతో మాకు పని లేదు, మా రాజ్యాంగం రెడ్ బుక్కే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి ఇవంతా కూడా. ఇప్పుడే చూశాను, హోంమంత్రి గారు మాట్లాడారట, మా ముఖ్యమంత్రి గారు తప్పు చేసిన మందలిస్తారు శాసనసభ్యుల్ని, వేరే వాళ్ళు ఎందుకు చేయరని అంటున్నారు. మందలిస్తే ఇలా రోడ్డుకి ఎక్కి మదం ఎక్కినటువంటి దున్నపోతులాగా వ్యవహరిస్తారండి ఎవరన్నా? ప్రతి వ్యవస్థలో అలా తయారైపోయారు. నిజంగా చంద్రబాబు గారు మందలిచ్చింటే ఈ పరిస్థితి వచ్చిండేదే. ఎక్కడ ఎవరికి భద్రత లేకుండా ఉంది. స్టేషన్కి వెళ్ళి చెప్పుకుందామనే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఈ రకంగా వ్యవహరిస్తూ కొద్ది గొప్ప సిన్సియర్గా డ్యూటీ పైన గౌరవం, సిన్సియర్గా ఆ ఉద్యోగం పైన గౌరవం వ్యక్తులు ఇమ్మలేకపోతున్నారు. అప్పుడు 70-80 మందికి పైగా మంచిగా ఎఫిషియెంట్గా ఉన్న ఆఫీసర్స్ ని వీళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు లూప్ లైన్ లేకేయటం. పోలీస్ వ్యవస్థలో ఒకటి ఉంది, ఆయన లూప్ లైన్లో వేస్తే ఆయన కనీసం జీతభత్యాలు కూడా ఇవ్వరు. ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఆ వ్యక్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నిజాయితీకి ఇచ్చేటువంటి గౌరవాలు ఇవి ఉంటాయి. మళ్ళా ఈ పద్ధతులు కరెక్ట్ కాదండి. మనము దీన్ని మార్చేదానికి, దీన్ని ఇంకా ఎఫిషియెంట్ గా తయారు చేసేదానికి, భవిష్యత్తు మిగతా దేశాలు వ్యవస్థను ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి సంవత్సరానికి అనేకమైన రీసెర్చ్ దాన్ని చేస్తుంటే, మనం దీంట్లో ఈ వ్యవస్థల్ని ఇంకా కిందికి దిగజారుస్తూ చేయాల్సిన డ్యూటీ వాళ్ళని చేయనీయకుండా ఈ వ్యవస్థను ఇలా దిగజార్చుకుంటూ పోతే ఏం లాభం ఉంటుందండి? మళ్ళీ చెప్పేటువంటి నీతుల్లాగా మాట్లాడతారు. ఆచరించాలి కదా. ఆచరించే పద్ధతి తీసుకున్నప్పుడే
ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది. మరి స్వయాన హోంమంత్రి గారు తన ఒక మహిళ అయి ఉండి, ఎస్ ప్రౌడ్ టు సే దట్ ఒక రాజశేఖర రెడ్డి గారు మహిళా హోమ్ మినిస్టర్ అనేది స్టార్ట్ చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు హోమ్ మినిస్టర్ ఇవ్వడం, ఎస్ మీరు దళితులకు ఇచ్చడం మేము కూడా సంతోషించాం. కానీ లా అండ్ ఆర్డర్ ఇలా కృషించి నశించిపోతుంటే పార్టీనే నా బాధ్యత, లా అండ్ ఆర్డర్ నాకుండదు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలే నాకు ముఖ్యమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ పోతూ మీరే ఇట్లా తప్పుడు సంకేతాలు ఇస్తే ఇంక ఏ రకమైనటువంటి నమ్మకం ఏర్పడుతుందండి? ఎంతమంది పిల్లలండి, పసిపిల్లలు, తునికి సంబంధించినటువంటి ఆడపాప మిస్ అయితే ఎంతవరకు ఆమె మరణించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతమంది పసిపిల్లలు ఇలా అవుతున్నారు? ఇన్ని మానభంగాలు ఎప్పుడు జరిగిన రీతిలో ఎందుకు జరుగుతున్నాయి? దేంట్లో అన్నా భద్రత ఉందండి ఏ మనిషికైనా కూడా? ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే ఎలాగుందంటే, అంతకుముందు ఈ ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు నియంత్రణ అన్నటువంటి తిన్నాం ప్రపంచంలో వేరే దేశాలలో. ఆ నియంత్ర దేశాలలో కూడా ఈ రకమైనటువంటి అరాచకం లేదు. ఆ రకమైన అరాచకం ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. దేంతో పోల్చాలో కూడా అంటే అంతకన్నా ఆ నియంత్ర దేశాలలో కూడా లేదంటే మీరు అర్థం చేసుకోండి. అలాగే మన దేశంలో పాత రోజులలో మనం మార్పు చెందిందన్నారు. పాత రోజులలో బీహార్లో ఉండేదండి ఇలాంటి పరిస్థితి. రోడ్లపైన నరకటం, మనుషుల్ని చంపటం, బెదిరించడం, వ్యవస్థలను చేతిలోకి తీసుకోవటం. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారు ఇక్కడ. అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. బీహార్లో కూడా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇక్కడ చూస్తే దిగజారుస్తున్నారు రోజు. చాలా రోజులు కొనసాగదండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు సెట్ చేసినటువంటి ఈ సిస్టమ్ని భవిష్యత్తులో కొంతమంది కొనసాగించిన వ్యవస్థలు ఎంత నాశనం అయిపోతాయో ఆలోచన చేసుకోండి. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రతిపక్షం అన్నాక ఒక ప్రజాస్వామ్యంలో హక్కు ఉండేది ఏంది? ప్రశ్నించేది. గ్రామాలలో ప్రశ్నిస్తే సిఐ స్థాయి వ్యక్తి ఫోన్ చేస్తాడు, ఒక పోస్టింగ్ పెట్టి, వ్యక్తిగతంగా కాదు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు, మా వైసీపీ ఎవరు బెటర్ అలాగా. మేము కూడా అటువంటి ఎప్పుడు సపోర్ట్ చేయం. ఒక పార్టీకి సంబంధించి మహిళల గురించో ఇంకొకరి గురించో మాట్లాడితే మీకంటే ముందు మేము స్పందించి అటువంటి తీసేయండి అని చెప్పి వార్నింగులు ఇస్తాం. అలా కాకుండా వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ప్రజల కోసం ప్రశ్నిస్తే కూడా పోలీసు అధికారులను బెదిరించి వేధించే తత్వం చూస్తే నిజంగా వీళ్ళు దేనికి వాడుకుంటున్నారు పోలీసు అన్నటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ అలాగే తయారైంది. మరొక పక్కన దాదాపుగా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టా లాంటి వాటిలలో 800 పేజీల పైగా పోస్టుల పైగా దాన్ని హైడ్ చేశారు. వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ను వాడుకొని ప్రశ్నించినటువంటివి ఏవైతే సోషల్ మీడియాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పులు తీసుకోండి, ఎందుకనంటే గతంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అప్పుల కన్నా డబల్ 2 సంవత్సరాలలో చేసేశారు. అప్పులు కూడా ప్రశ్నిస్తే ఆ పోస్టులు ఉండనియరు. డిఎస్సి గురించి అక్రమాలు జరిగినటువంటివి ప్రశ్నించినటువంటి పోస్టింగ్లు అన్ని తీసేశారు. అలాగే ఏది కూడా ఏ లా అండ్ ఆర్డర్ గురించి ప్రశ్నించినా, కరప్షన్ గురించి ప్రశ్నించినా, జరుగుతున్న మానభంగాలు, ఈ రౌడిజం గురించి ప్రశ్నించినవి ఉంటాయి. అవి ఎందుకు మీకు భయం? ఎందుకంటే ఎందుకు అవి హైడ్ చేపించేసి అవి దాన్ని బ్లాక్ చేయిస్తున్నారు? ఎందుకు మీకు అంత భయం? మీరు చేస్తున్నారు తప్పులను ప్రజలకు తెలియకూడదు. మీకున్నటువంటి మీడియా అంతా మీరు కంట్రోల్ చేసుకొని వాళ్ళు మీరు ఏం మాట్లాడాలో ఆదేశాలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తారు. వాళ్ళతోనే మీ యొక్క పబ్లిసిటీ చేయించుకుంటారు. ఇంకెలా అండి ఈ దేశాన్ని బాగుపరిచేది? సామాన్య మానవుడికి న్యాయం ఎలా జరుగుతుంది? కింది స్థాయి నుంచి ప్రశ్నించే వాళ్ళని వేధించడం, పై స్థాయిలో అలాగే జరుగుతూ పోతే ఇంక ఎవరికి చెప్పుకుంటారండి ఏదైనా విషయాలు? ఇది సరైనటువంటి ప్రక్రియ కాదు. జరుగుతున్నటువంటివి చాలా అనాగరికంగా జరుగుతున్నాయి. ఫస్ట్ మనం పై స్థాయిలో మనం మంచి ఉద్దేశంతో మనం మంచి చెయ్యాలన్నటువంటి తత్వంతో వ్యవస్థలో బాగుండాలన్నటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి పైన ఉన్నప్పుడు, అతనికి ఆలోచన ఉన్నప్పుడు, అతను మాట్లాడే ప్రతి మాట గమనించుకొని కింద వ్యవస్థలన్నీ కూడా దాన్ని అనుసరించుకుంటాయి. అలా కాకుండా పైన వ్యక్తులే దిగజారిపోయి వైసీపీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దండి, వాళ్ళకి ఇస్తే పాముకు పాలు పోసినట్టు. ఏం వైసీపీ వాళ్ళని టీడీపీ అధికారంలోకి వచ్చినాక దాదాపుగా 40% ఓటింగ్ ఉంటుంది. కొన్ని కోట్ల మంది వైసీపీకి అంత అవతల పార్టీకి ఓటేస్తే వాళ్ళకి ఏం చేయవా? వాళ్ళతో పనులు కూడా కట్టించుకోవద్దు. వాళ్ళకు ఏది వాళ్ళపైన వేస్తున్నట్టు భారాలన్నీ తీసేసి మరి వాళ్ళకి ఏమి వేయకుండా ఫ్రీ చేయ. వాళ్ళేమో అన్నీ కట్టాలి, నువ్వేమో ఒక అధికారంలో ఉండి ఆ వ్యవస్థ గురించి మర్చిపోయి వైసీపీలకు ఏం చేయొద్దు అన్నటువంటి ఆదేశాలు ఒక పై స్థానం వ్యక్తి ఇస్తే ఎలా అండి? అదే యువతల వ్యక్తి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు. కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, ఆఖరికి జెండాలు కూడా చూపించొద్దని. మేము నష్టపోతున్నా, పార్టీ నష్టపోతున్నా లేదు
వ్యవస్థలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరికీ మేలు జరిగే విధంగా వ్యవహరించి మా వాళ్ళన్న పక్కన పెట్టడానికి అవతలని కూర్చి బాగా చేయండి అని చెప్పి గ్రీవెన్సెల్లో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ టేక్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ వీక్ లో మళ్ళా రివ్యూస్ పెట్టి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పార్టీ అనేది ముఖ్యం కాదు ఆ వ్యక్తికి న్యాయం చేయండి అని ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఈరోజు వైసీపీ వాళ్ళు అంటే గ్రీవెన్స్ కూడా రావద్దండి, పోలీస్ స్టేషన్లో మీరు రావద్దండి అని కలెక్టర్ స్థాయి వ్యక్తులలో మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామండి మనం. ఇదే మనం సెట్ చేసేటువంటి ఎగ్జాంపుల్, ఇదే నువ్వు చెప్పేటువంటి గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది. గుడ్ గవర్నెన్స్ అంటే అర్థం ఏంటండి? విలువలతో చేయండి రాజకీయాలు, ప్రజల మనసు గెలిచేదానికి ప్రయత్నం చేయండి. అవతలోడు ఏదో ప్రశ్నిస్తాడు, ఆ విషయం మేము చేసే తప్పులు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తే ఇలాగే దిగజారిపోతాయి. ఆ దిగజారుడు ఎక్కడికి ఉంటుందో అంతు లేకుండా కిందికి పోతుంది. పెద్ద పెద్ద హిట్లర్లు ముసోలిన్లు ఏమైపోయారు? కాలగర్భంలో కలిశారు. మీరెంత? మనిషికి ఒక లైన్, ఎంతసేపు నేను ఎలా గెలవాలన్నది కాదు, గెలిచిన తర్వాత తిరిగి ప్రజల మనసులతో ఎలా గెలవాలన్నది ఆలోచన చేయాలి. కానీ వ్యవస్థలతో గెలవాలి, మేనేజ్మెంట్తో గెలవాలి, రౌడిజంతో గెలవాలని ఆలోచన చేస్తే ఎప్పటికీ మంచి పార్టీ కాదు, మంచి లీడర్ కాలేరు. దయించి హోమ్ మినిస్టర్ గారు వీటన్నిటిపైన దృష్టి పెట్టండి. వ్యవస్థలను గాడిలో పెట్టండి. మీకోసం కాదు ఈ వ్యవస్థలు ఉండేది, ప్రజల కోసం. ప్రజల కోసం పనిచేసే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరికీ విన్నమించేది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఆవేదన చెంది నేను మాట్లాడుతున్నా. ప్రతి ప్రాంతంలో ఇలాగే ఉంటుంది. అన్ని చోట్ల చేస్తూ మీరు రౌడీజాలు చేస్తూ మళ్ళా ఇంకోటి క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటావు, ఇంకోటి అంటావు, వైసీపీ పైన నెడతావు, ఇంకో రకంగా బ్రాండ్ పెట్టాలని చూస్తావు. గతంలో అనేకసార్లు చెప్పాం, ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటాయి కొన్ని విషయాలు. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి ముద్దాయికి నువ్వు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు చెల్లించేటువంటి లాయర్ను నువ్వే పురమాయించావు. నీకు పర్సనల్గా కానీ అన్నిటికీ లాయర్ కూడా ఆయనే. మళ్ళా నువ్వు హత్య గురించి ఎగ్జాంపుల్ అంటావు, కేస్ స్టడీ అంటావు, ఇంకొకటి అంటావు. చూస్తే సరిగ్గా డిఎస్సి 15,000 ఉద్యోగాలలో ఎన్ని అక్రమాలు చేశారో ఒకటి బయటపడతా ఉంటే ఆశ్చర్యం కలుగుతాం. ఇలా అన్ని దాంట్లలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి 2 సంవత్సరాల్లో రాబో రోజులన్న కొంతే గొప్ప మార్పు. ప్రజల్లో మీరు పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయారు. కొద్ది గొప్ప నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కనీసం రేపు పొద్దున భవిష్యత్ తరాల వాళ్ళు ఈ వ్యవస్థలను దిగజార్చిన విషయాలు మనుషులను ఎప్పుడు క్షమించరు. వ్యవస్థలు అన్నటువంటివి, రాజ్యాంగం అన్నటువంటిది చాలా గౌరవించేటువంటి తత్వంతో పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి కొన్ని తప్పులు చేసుకుంటూ పోతే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వికృత చేష్టాలతో విరిచిపడిన వాళ్ళు ఈరోజు పరిస్థితులు ఏ రకంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. రేపు ఆ పరిస్థితులు కూడా మీకు వస్తాయి, అంతకన్నా దారుణమైన పరిస్థితులు వస్తాయి. బాధ్యతతో పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, మంచి తీరుతో ఉండాలి. కానీ ప్రశ్నించే వారికి భయపడుతున్నారంటే మీరు తప్పులు చేస్తున్నట్టు. దాన్ని దిగజార్చడం కోసం మరీ దిగజారిపోయి ఒకటొకటిగా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసే విధంగా వ్యవహరిస్తే ఈరోజు నడి రోడ్లపైన శాసనసభ్యులు స్వయంగా వెళ్లి మనుషులను కొట్టేటువంటి పోలీసులతో తీసుకెళ్లి చేసే స్థాయికి దిగజారారు అని అంటే ఇంక ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులో శాంతి భద్రతల విషయం బాగున్నప్పుడే మిగిలినవి అన్ని కూడా బాగుంటాయి. ఈ విషయంలో ఎక్స్ట్రా గౌరవ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.